అదనపు శక్తితో హోవర్క్రాఫ్ట్ ఇంజన్లు హోరున రొదపెట్టాయి. కానీ విమానం మాత్రం అంగుళం కూడా ముందుకు కదలలేదు. పెరిగిన శక్తి వల్ల హోవర్క్రాఫ్ట్ ముందుకు కదలలేక చలిజ్వరం వచ్చిన మనిషిలా గజగజలాడుతోంది. తోక భాగం కొద్దిగా పైకి లేచి క్యాబిన్ ముందుకు వాలసాగింది. చటుకున కంట్రోల్ స్టిక్ వెనక్కి లాగి పవర్ తగ్గించాడు షా. సారీ, ఫ్రంట్ వీల్ స్ట్రక్ అయింది. ముందుకు కదలడం లేదు అన్నాడు హోప్లెస్గా. డామిట్, ట్రై అగైన్ మ్యాన్ అరిచాడు జంబా. నేత ఈ కొత్త పరిణామానికి బాగా బెదిరిపోయి షా సీటుకు మరింత దగ్గరగా జరిగి గట్టిగా కళ్ళు మూసుకుంది. బ్రేకు పెడల మీద కాలు నొక్కి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు షా. ఒకసారి పొగ పీల్చి వదిలి, వాట్ ఈజ్ ది యూజ్, తీరానికి వెళ్ళినా ఆ కొండను మనం ఎక్కలేం అన్నాడు ఎదురుగా కనబడుతోన్న కొండ చర్యను చూపుతూ. హోవర్క్రాఫ్ట్కు 5 గజాల దూరంలో బండరాళ్లు ఎమర్జెన్సీ లైటు వెలుతురులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. షా క్యాజువల్నెస్కు జంబాకు ఒళ్ళు మండి ఏదో అనబోయేంతలో బండరాళ్ల మీద ఏదో కదలిక కనిపించింది. కొండ గొర్రెొకటి చెంగున గెంతి ఓ బండరాయిపై నిలబడి ఒంటికన్ను రాకాసిలా సముద్రపు నీటిలో కనబడుతోన్న హోవర్ క్రాఫ్ట్ వైపు 2 సెకన్లు ఆగి చూసి మళ్లీ చటుకున వెనక వైపుకు గెంతి అదృశ్యమైంది. జంబా మనసులో హఠాత్తుగా కొత్త ఆశలు పుట్టాయి. దట్స్ ఇట్, ఇంజిన్ ఆపి కింద దిగండి అన్నాడు ఉత్సాహంగా. వాట్ అన్నాడు షా ఆశ్చర్యంగా. డోంట్ యాక్ట్ డంబ్. ఆ గొర్రె కనబడలే? సముద్ర తీరం వరకు ఆ గొర్రె రాగలిగిందంటే ఆ కొండచర్య వెనక్కి వెళ్లేందుకు ఆ బండల వెనక్కి ఎక్కడో దారి ఉండే ఉంటుంది. లెట్స్ గో. ఇక్కడ నీరు అట్టే లోతు లేదు కాబట్టి దిగి వెళదాం చెప్పాడు జంబా పిస్తోలు ఊపుతూ. షా తప్పనిసరిగా ఇంజిన్ ఆఫ్ చేశాడు. తన వైపు డోరు తెరిచి ఓసారి కింద నీటి వైపు చూశాడు. బహుశా మోకాలు లోతు కన్నా ఎక్కువ లోతుండదని అంచనా వేశాడు. ప్యాంటును మోకాళ్ల పైకంటా మడిచి మెల్లగా కిందకి దిగాడు. షా అంచనా తప్పు కాలేదు. నీరు మోకాళ్ల వరకు కూడా లేదు. తన వెనకే నేతాను కూడా కిందకి దిగమన్నట్లు సైగ చేశాడు. కాక్పిట్లో ఊపిరి ఆడినట్లయ్యి బెదిరిపోతున్న నేత చెంగును లేచి కిందకు దూకింది. షా చెయ్యి పట్టుకుని ఒడ్డునున్న బండరాళ్ల వైపు 2 అడుగులు వేసి చటుక్కున ఆగిపోయి చుట్టూ భయంగా చూసి ఏదో అంది షాతో. అతని చెయ్యి గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్లకుండా ఆపుతూ. అప్పుడే మొదటిసారిగా పరిసరాల్ని గుర్తించిందామె. నేత చెబుతున్నదేంటో అర్థం కాకపోయినా ముందుకు వెళ్లకుండా వారిస్తోందని, ఏదో ప్రమాదం గురించి భయంగా హెచ్చరిస్తోందని అనిపించింది షాకు. అప్పటికే జంబా కూడా నీళ్లలోకి దిగాడు. కమాన్ మూవ్, డోంట్ వేస్ట్ టైం అరిచాడు అసహనంగా. షా ముందుకు కదలబోయాడు గాని మళ్ళీ నేత హడావిడిగా ఏదో అరుస్తూ అతన్ని వెనక్కు లాగింది. నేత మాటలు జంబా కూడా విన్నాడు. భయంతో కంగారుతో వేగంగా వస్తోన్న ఆమె మాటలు అర్థం చేసుకోవడం అతనికి కష్టమైంది. మెల్లగా మాట్లాడు, ఎందుకంత కంగారు పడుతున్నావు అడిగాడు జంబా గొంతెత్తి అరుస్తున్నట్లుగా. ఒక్క క్షణం నేత మాటలు ఆగిపోయాయి. భయంగా జంబా వైపు చూసి గబాల్న ఏదో చెప్పబోయి ఆగి తను మాట్లాడేది జంబాకు అర్థం కావడం లేదని గ్రహించి మెల్లిగా చెప్పింది. ఈ దీవిలోకి వెళ్లడం పూర్తిగా నిషిద్ధం. టాంజాన్ దేవాలయంలో అద్భుతం జరగబోయే ముందు ఎవరూ దీవిలో అడుగు పెట్టకూడదు. టాంజాన్ తన ఆలయానికి కాపలాగా ఉంచిన భయంకర సర్పం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీవిలో ఎవరు ప్రవేశించినా మరణం తథ్యం. నేత మాటలు విని ఎగతాళిగా నవ్వి ఆ మాటలు అర్థం షాకు చెప్పాడు జంబా. షీఈజ్ ఎ బార్బేరియన్. వాళ్ల మూఢ విశ్వాసాలు అంత తేలిగ్గా మారవు. డోంట్ వర్రీ అబౌట్ హెర్, లెటస్ మూవ్. షా అయిష్టంగా మరో అడుగు ముందుకు వేశాడు. నేత మళ్ళీ గోలగోలగా ఏదో అంటూ షా చెయ్యి పట్టుకుని ఆపింది. జంబా అసహనంగా ముందుకు కదిలాడు. జరుగుతున్నదేంటో షా నేతాలు గ్రహించేలోపునే ఎడంచేత్తో నేతాను బలంగా ముందుకు తోశాడు. నేత బ్యాలెన్స్ తప్పి కెవ్వున అరుస్తూ నీళ్లలో బోర్లా పడింది. బిగ్గరగా నవ్వాడు జంబా. దట్ షుడ్ టీచ్ హెర్ అన్నాడు షాను కదలమన్నట్లు సైగ చేస్తూ. షా నరనరాల్లో ఉద్రేకం పొంగి పొర్లుతోంది. అయినా పెదిమలు కొరుక్కుంటూ నిగ్రహించుకుని నేతాను లేవనెత్తాడు. జంబా వాళ్ళిద్దరికీ అపకారం చేసే మనిషి అనే విషయం ఇప్పటికి పూర్తిగా అర్థమైంది నేతాకు. కోపంతో జంబా మీదకు పులిలా దూకబోయింది. జంబా చేతిలో పిస్తోలు డామ్ అని పేలింది.
పేలిన బుల్లెట్ నేత భుజం చర్మాన్ని రాచుకుంటూ పోయి దూరాన కొండరాళ్ళకి ఎక్కడో తగిలింది. అతి దగ్గరగా అంత పెద్ద శబ్దం, భుజం మీద మంట. నేతాలోని ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్స్ ఒక్కసారిగా మేలుకొలిపాయి. ఆమెలోని క్రోధం చప్పున చల్లారిపోయి భయం చోటు చేసుకుంది. ముందుకు దూకబోయి శిలాప్రతిమలా ఆగిపోయింది. మో, నువ్వు ముందు వెళుతుంటే ఇక ఇది నోరు మూసుకుని నీ వెనకే వస్తుంది. పద పద అని తొందర చేశాడు జంబా. ఆ క్షణంలోనే షా మనసులో జంబా మీద చెప్పలేని కసి పుట్టింది. తెలిసి జీవితంలో ఇంతవరకు ఎవరిని చంపాలని ఆలోచించి చంపలేదు షా. కానీ ఆ క్షణంలో మాత్రం అవకాశం దొరికిన మరుక్షణం జంబాను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నీతాకు ప్రమాదమేమీ లేదని చూపులతోనే నిర్ణయించుకుని గిరుక్కున వెనుతిరిగి దీవి వైపు బయలుదేరాడు. సముద్ర మట్టం నుండి దాదాపు 8,000 అడుగుల ఎత్తునుంది ఆ పర్వత శిఖరం. దాదాపు మైలున్నర ఎత్తు. ముందు షా వెనకే దాదాపు చేయి తగిలే దూరంలో నేత. వాళ్ళిద్దరికీ కాస్త వెనగ్గా సుమారు 10 అడుగుల దూరంలో జంబా. ఎగదొన్నుతోన్న శ్వాసను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కొండెక్కుతున్నారు. జంబా ఊహ తప్పు కాలేదు. ఆ కొండగొర్రెను చూసి బండల వెనక నుండి దారుంటుందని అతనికి కలిగిన ఆలోచన తప్పు కాలేదు. బండల వెనక కొండచర్య కింద భాగంలో సన్నటి పొగులుంది. కొండ పైనుండి కింద వరకు ఎవరో గొడ్డలతో చీల్చినట్లు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పొగులు. కేవలం గొర్రె పట్టేంత పొగులు. ఓ పక్కకి తిరిగి నడిస్తే మనిషి పట్టేంత పొగులది. దాదాపు ఫర్లాంగు పైచిలుకు దూరం ఉన్న ఆ కొండ నెరలోంచి అవతలకి చేరాక చిన్న లోయలాంటి ప్రదేశం ఉంది. లోయకి అవతల వైపు నుండి టాంజాన్ ఆలయం ఉన్న శిఖరం మొదలవుతుంది. చీకటిగా ఉండడం వలన కొండ నెర్రెను దాటి రావడానికే 15 గంట పైన పట్టింది. అగ్నిశిఖరం కింద నుండి పైకి వెళ్ళడానికి రాతి మెట్లు చెక్కున్నాయి. చీకట్లో స్పష్టంగా తెలియడం లేదు గాని తరచూ ఉపయోగించే మెట్లులానే అంచులు తిరిగి ఉన్నాయి. ఒక్కో మెట్టు అడుగు ఎత్తు 2 గజాల వెడల్పునున్నాయి. అన్ని మెట్లు ఆ కొండరాతిలో మలిచి చెక్కడానికే ఎంతో సమయం పట్టుంటుంది. షా మాటిమాటికి గడియారం చూసుకుంటూ సూర్యోదయానికి ఇంకా ఎంత సమయం ఉందో మనసులోనే లెక్కలు వేసుకుంటూ ఎక్కుతున్నాడు. ఇదే వేగంతో పై వరకంటూ వెళ్ళగలిగితే సూర్యోదయానికి 10-15 నిమిషాల ముందు టాంజాన్ ఆలయం చేరుకోవచ్చునని అంచనా వేసుకున్నాడు. ఆ రూబీ పైన సూర్యకిరణాలు పడకముందే దాన్ని గనక ఆ స్థానంలో నుండి తొలగించకపోతే ఆ తర్వాత ప్రజ్వరిల్లే అగ్నిజ్వాలలకు ఇక ప్రాణాలతో వెనక్కి తిరిగొచ్చే ఆశ లేదు. నేత మనసులో చెప్పలేని ఆందోళన, తరతరాల తెగ నమ్మకం, హృదయాంతరాళాల్లో కలిగిస్తోన్న భయం, జీవితంలో తొలి పురుషుడైన షా మీద అవ్యాజ్యమైన ఆరాధన ఆ అమ్మాయి మనసులో గమ్మత్తైన సంఘర్షణ పుట్టిస్తున్నాయి. దానికి తోడు జంబా చేతిలో ఉన్న ప్రమాదకరమైన ఆయుధం కూడా ఆమెను తిరుగుబాటు చెయ్యొద్దని వారిస్తోంది. భాష అర్థం కాని షాతో తన భయాన్ని చెప్పుకోలేదు. అర్థమయ్యే జంబా పట్టించుకోడు. అంతరంగంలో ఆలోచనలు ముసురుతోన్న నిర్లిప్తంగా షా వెనకే మెట్లెక్కుతోంది నీత. సూర్యోదయానికి సరిగ్గా 15 నిమిషాల ముందు శిఖరం పైభాగాన్ని చేరుకున్నారు ముగ్గురు. ఆకాశం అప్పుడే కొద్ది కొద్దిగా తెల్లబరుతోంది. తూర్పు కొండల వెనక త్వరలో సూర్యుడు రాబోయే సూచనగా మేఘాల అంచుల్లో సన్నటి అరుణవర్ణం కనబడుతోంది. శిఖరం పైభాగాన రొప్పుతో నిలబడ్డారు ముగ్గురు. గమ్మత్తైన తేనె వాసన వస్తోంది ఆ ప్రదేశంలో. నీత చటుక్కున ఏదో గుర్తుకొచ్చినట్లు కీచుగా ఏదో అరుస్తూ నేలమీద బోర్లా పడింది. గతంలో సముద్రపు ఒడ్డున చూసిన దృశ్యాన్ని బట్టి నీత టాంజాన్ ఆలయానికి నమస్కారం చేస్తోందని అర్థం చేసుకున్నాడు షా. పరీక్షగా ఆలయం వైపు చూశాడు. ఆశ్చర్యంతో కళ్ళు చిట్లించాడు. జంబా కూడా చాలా డిసప్పాయింట్గా చూస్తున్నాడు తనకు కనబడిన దృశ్యం వైపు. ఆధునిక మానవుడికి తెలిసిన ఏ ఆలయ నిర్మాణాన్ని పోలి లేదు టాంజాన్ ఆలయం. నిజానికి అక్కడ ఆలయం ఉందని ముందుగా తెలుసుండకపోతే అదో ఆలయమని కూడా ఊహించగలిగేవాళ్లు కాదు. దాదాపు గజం పైబడి పొడవున్న 3 పెద్ద బండరాళ్ళు, సుమారుగా కోడిగుడ్డు ఆకారంలో ఉన్న పెద్ద బండరాళ్ళు, సూదిగా ఉండే భాగాలు 3 పైభాగాన కలిసేటట్టుగా గుండ్రంగా అమర్చున్నాయి. ఆ దూరం నుండి చూడ్డానికి వక్రమైన పిరమిడ్ ఆకారంలో ఉంది ఆ నిర్మాణం. 3 రాళ్ల మధ్య ఖాళీలు 3 ముక్కోణాకారపు వెంటిలేటర్లలా కనబడుతున్నాయి.
కనీసం మనిషి కూడా పట్టేంత ఖాళీ కాదది. ఆ త్రికోణపు ఖాళీలో నుండి రాళ్ల మధ్య బోర్లించిన ఇత్తడి బిందెలాంటి గుండ్రటి ఆకారం నల్లగా కనబడుతోంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రూబీ అదే అయ్యుంటుందని స్ఫురించింది షాకు. వెల్, ఐ విల్ బి డ్యామ్డ్ అన్నాడు జంబా ఆశ్చర్యంతో. క్యూరియాసిటీతో మరో 4 అడుగులు ముందుకు వేశాడు షా. మరో అడుగు ముందుకు వేయబోయి చటుక్కున ఆగిపోయాడు. పూర్తిగా చీకటిగా ఉండే ఆ కందకాన్ని అసలు గమనించే అవకాశమే లేదు. తాంజాన్ ఆలయంగా చెప్పబడుతోన్న ఆ త్రికోణాకారపు రాళ్ల చుట్టూ పెద్ద కందకం. దాదాపు 4 గజాల వెడల్పున ఆలయం చుట్టూ ఉంది ఆ కందకం. కందకం లోపల ఏముంది చూసేందుకు వెలుతురు సరిపోవడంలే. ఎంత లోతుందో తెలియడం లేదు. గమ్మత్తైన వాసన వస్తోంది ఆ కందకంలో నుండి. అప్పుడు గుర్తించాడు షా. అది మైనపు వాసనని. తేనెపట్టు పిండిన తర్వాత ముద్దైపోయే మైనం వాసనది. తాంజానుకు అర్పణాలుగా టానాలు తేనెపట్టు మైనమిస్తారని మైటానా సంభాషణలో ఎప్పుడో చెప్పినట్లు గుర్తొచ్చింది. బహుశా టానాలు తమ అర్పణలు ఈ కందకంలో వేస్తారేమో. జంబా కూడా వచ్చి షా పక్కనే నిలబడ్డాడు. వేర్ ఇస్ దట్ రూబీ? ఆ రాళ్ల దగ్గరికి ఎలా వెళ్ళడం? అన్నాడు డెస్పరేట్గా. మరికొద్ది నిమిషాల్లో సూర్యోదయం కాబోతుందని, టానాల పురాణం నిజమే అయితే సూర్యోదయమైన మరుక్షణం ఈ దేవాలయ ప్రాంగణం అగ్నిగుండంగా మారుతుందని గుర్తుంది జంబాకు. ఆలోగా ఆ రాళ్ల మధ్య నుండి రూబీని తొలగించకపోతే ప్రాణాలతో ఈ దీవిలోంచి బయట పడ్డం కూడా అసంభవమని గుర్తుంది జంబాకు. కానీ ఇక్కడేమో తన ఊహలన్నీ తలకిందులు చేస్తూ రాతి పంజరంలాంటి ఆ రాళ్ల మధ్య చుట్టూ దాటడానికి వీల్లేని కందకంతో కంటికి కనబడుతూ అందని దూరంలో ఆగిపోయింది టానా రూబీ. తూర్పున ఆకాశం మరికాస్త ఎర్రబరింది. రాళ్ల దగ్గరికి చేరడానికి ఏ మాత్రమైనా అవకాశం ఉంటుందేమోనని మెల్లగా అడుగులు వేస్తూ ఆ కందకం చుట్టూ తిరుగుతున్నారు షా జంబాలు. నిమిషాలు వేగంగా గడిచిపోతున్నాయి. నీత లేచి నిలబడి కందకం దగ్గరగా వచ్చింది. జంబా మెదడులో చటుకుని ఏదో ఆలోచన కదిలింది. మెరుపులా కదిలి నీతాను పెడరెక్కలు విరిచిపట్టుకుని పిస్తోలు ఆమె తల కానించాడు. కెవ్వున అరిచి భయంతో బిర్రబీసుకుపోయింది నీత. కమాన్ షా, జంప్! అరిచాడు జంబా. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగిన షాతో, వాట్ డు యు మీన్? కోపంగా అడిగాడు షా. మృత్యువుకు సమీపంగా వెళుతున్న కొద్దీ మెదడంతా మొద్దుబారుతున్నట్లు, ఆలోచనలు రానట్లు ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ ప్రదేశంలోని శక్తి ఏదో వాళ్ళ ఆలోచనల్ని ధ్వంసం చేసి అచేతనుల్ని చేస్తున్నట్లు అనిపించింది. 4 గజాల కన్నా ఎక్కువ వెడల్పు లేదు ఆ కందకం. కాస్త దూరం నుండి పరిగెత్తుకొచ్చి దూకితే సరిగ్గా రాళ్లపైకి దూకగలవు అన్నాడు జంబా, పిస్తోలు బారెల్ నీత కణత మీద గుచ్చుతూ. వాట్ ది హెల్ అనుకున్నాడు షా. మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రదేశమంతా అగ్నిగుండంగా మారబోతోంది. అప్పుడు మరణం ఎలాగూ తప్పదు. చివరి ప్రయత్నంగా కందకం దూకి ఆ రూబీని స్థానభ్రంశం చేయగలిగితే బ్రతికే అవకాశం ఉంటుంది. జంబాను ఏదో రకంగా హతమార్చి ప్రాణాలతో తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. ఓకే, ఐ విల్ ట్రై అన్నాడు షా కళ్ళతోనే దూరాన్ని అంచనా వేసుకుని, ఎంత దూరం నుండి పరిగెత్తుకురావాలో చూసుకుంటూ. పరిగెత్తడానికి అట్టే స్థలం లేదు ఆ శిఖరం పైన. ఆవలికి దూకినా తిన్నగా ఆ త్రికోణాకారపు కిటికీలోకి కాలు పడితేగాని నిలదొక్కునే అవకాశం లేదు. మనసులో చివరిసారిగా దేవుణ్ణి తలచుకుని తూర్పు వైపుకు చూశాడు. సన్నని సూర్యకిరణం ఒకటి అప్పుడే పర్వతాల వెనక నుండి బయటకు వస్తోంది. త్రికోణపు ఆలయం కొన మీద వెలుతురు రేఖ బంగారు మచ్చలా పడింది. జంప్! అరిచాడు జంబా. ఆలోచించలేదు. శరీరంలోని శక్తినంతటినీ కూడదీసుకుని పరిగెత్తాడు. కందకం అంచున తన విల్ పవర్ అంతా కేంద్రీకరిస్తూ గాల్లోకి ఎగిరాడు. 2 చేతులు ముందుకు సాచాడు. ఆ క్షణం రాకెట్లా గాల్లోకి దూసుకెళ్ళింది షా శరీరం. ముందుకు సాచిన చేతులు ఆ 3 రాళ్ల కొనను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తీగలా వంగిన కుడి పాదం త్రికోణపు కిటికీలో మోపడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ 4 గజాల దూరం దూకడానికి షా శక్తి సరిపోలేదు. ముందుకు సాచిన షా చేతులు రాతి పైభాగాన్ని తాకి ఆగిపోయాయి. రాతి చుట్టూ అతని చేతులు బిగుసుకునే లోపలే శరీరం తాకిడికి కిందకు జారాడు. డెస్పరేట్గా అతని వేళ్లు రాతిని గీరాయి. ఎక్కడైనా కాస్త పొట్టు దొరుకుతుందనే ఆశతో
చివరి ప్రయత్నపు తొందరలో కందకం అవతల నుండి ఊపిరి బిగబట్టి చూస్తున్నారు జంబా నేతాలు. జారుతోన్న షా కుడి చెయ్యి త్రికోణపు కిటికీ అంచును పట్టుకుంది. కిందకి జారిపోతున్న షా శరీరం గాలిలో ఆగింది. మెల్లిగా రెండవ చేతిని కూడా కిటికీ అంచుకు తెచ్చి క్షణం వేలాడుతూ ఉండిపోయాడు షా. తూర్పున సూర్యుడు మరికాస్త పైకొచ్చాడు. మరిన్ని సూర్యకిరణాలు త్రికోణపు రాళ్ల కొసల్ని వెలిగించాయి. క్షణానికి బంగారు రంగు వెలుగు ఆ త్రికోణపు రాళ్లపై నుండి కింది భాగానికి దిగుతోంది. ఆ వెలుతురు త్రికోణపు కిటికీకి చేరిన మరుక్షణం కమాన్షా పులప్ అరుస్తున్నాడు జంబా బొంగురుగా. మోకాళ్లను రాతి గోడకు తన్నిపట్టి బస్కీలు తీస్తున్న మనిషికి మళ్ళే భుజాల శక్తితో శరీరాన్ని పైకి లేపాడు షా. కిటికీ అంచుల్ని పట్టుకున్న చేతులతో సమంగా తల వచ్చింది. క్షణం ఆశ్చర్యంతో షా కళ్ళు పెద్దవయ్యాయి. రూబీ, టానాల రూబీ, టాంజాన్ అద్భుతం, ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన విలువైన రూబీ. త్రికోణపు పిరమిడ్లా ఏర్పడిన ఆ రాళ్ల మధ్య దట్టమైన ఎరుపు రంగులో రాతి ముద్దలా కనబడుతోంది.